హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు V2 సిస్టర్స్. యాక్చువల్గా V2 సిస్టర్స్ అనగానే ఈ ఇద్దరు అక్క చెల్లెలది వీడియోస్ పెడదామని అనుకున్నాను, కానీ అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. నవంబర్ మంత్ వచ్చిందంటే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే ఎండ్లెస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా అందరు బర్త్డేస్ నవంబర్లోనే వస్తాయి. మా హస్బెండ్ బర్త్డే వస్తుంది, మా పెళ్లి రోజు, ఇంకా కృతిక పుట్టినరోజు. అందుకే 3 in 1 కాబట్టి నవంబర్ వచ్చేసేసి మేము మంత్ ఎండ్కి వచ్చేసి విజయవాడకి వెళ్ళిపోయామన్నమాట. మా బుడది నా 5th బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. దానికన్నా ముందు రోజు సత్య బర్త్డే కాబట్టి ఆ రోజు కేక్ కట్ చేస్తున్నాం. యాక్చువల్గా మా వెడ్డింగ్ డే ఇంకా చిన్న పాప బర్త్డే రెండు ఒకే రోజు, అందుకని చెప్పేసి మాది యానివర్సరీ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అవుతుంది. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు కదా, వాళ్ళు రావటం కన్నా మేము వెళ్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము విజయవాడ వెళ్ళాం అనమాట. యాక్చువల్గా విజయవాడ వెళ్ళగానే నేటివ్ టౌన్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, మా హస్బెండ్కి చిన్నప్పుడు స్కూల్స్ కాడ నుంచి ఉన్నాయి అన్ని ప్లేసెస్ తిప్పుతారు ఫస్ట్ డే అయితే మాత్రం. దాని తర్వాత అయితే కనుక ఈరోజు బర్త్డే మార్నింగ్ హేమన్యని కృతికని బాగా రెడీ చేసేసాను. యాక్చువల్గా ఇద్దరు పిల్లలకి సేమ్ కాస్ట్యూమ్స్ అయితే కొనాలనుకున్నాను, కానీ కుట్టించలేకపోయాను అనమాట. సో తనకేమో లాంగ్ ఫ్రాక్, మా వైట్ శారీ ఉంటే అది కట్ చేసి చింపిచ్చేసి కట్ చేసేసి స్టిచ్ చేయించాను ఆ లాంగ్ ఫ్రాక్. తినకేమో వెస్ట్ సైడ్లో మార్నింగ్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ లంగా వచ్చేసి కుట్టించాను. అయితే ఫస్ట్ పొద్దున్నే లేవగానే నాకు నెయిల్ పాలిష్ వేయి, జడలు వెయ్యి, పిలకలు వద్దు అని చెప్పేసి ఫుల్ మారాం చేస్తుంది. సరే అయితే మార్నింగ్ బర్త్డే డ్రెస్ వేసేసి దుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అందుకే అందరం స్నానాలు చేసేసాము. దాని తర్వాత ఇక్కడ నేను పిలకలు వేయట్లేదు అని చెప్పి చిన్న టైల్స్ కడుతున్నా సరే తను బాగా ఏడుస్తుంది అనమాట. నాకు టైల్స్ వద్దు అని చెప్పేసి, నాకు క్రాఫే కావాలి అని చెప్పేసి, ఇంకా నీకు పెద్ద జుట్టు కావాలి అని అంటే కనుక నువ్వు కంపల్సరీ జడలు వేయించుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతంగా ఇలా అయితే జడలు వేపిస్తున్నాను. ఇంకో మొహం అయితే మాడిపోయింది. ఈవెన్ దో మళ్ళీ స్మైల్ ఇచ్చింది, ఒక క్లిప్ పెట్టగానే చాలు స్మైల్ ఇచ్చేసింది. ఇది హేమన్య అవుట్ఫిట్. యాక్చువల్గా నా పాత శారీ ఉంటే ఒకటి, అది అసలు యూజ్ చేయట్లేదు, కాటన్ లేసి నుంచి ఉంటుంది అని చెప్పేసి ఆ శారీని బలవంతంగా అందరు వద్దన్నా నేను తినకి లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. చాలా ప్రిటీగా ఉంది. ఇంకా విజయవాడ బీసెంట్ రోడ్ తెలిసిందే కదా, అక్కడ హెయిర్ క్లిప్స్ అవన్నీ పేరు పెట్టిందే అవన్నీ తీసుకొచ్చాను ముందు రోజు. ఇంకా వాళ్ళిద్దరిని అట్లా రెడీ చేస్తాను. మేమందరం ఇంకా టెంపుల్ వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. అత్తయ్య ఇక్కడైతే ఫుల్ హ్యాపీ ఉంది మేము వచ్చాము అని చెప్పేసి. ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ పొద్దున్నే కిందకి దిగి అందరికీ చాక్లెట్స్ పంచింది. అందరికీ చాక్లెట్స్ పంచగానే తన వంతు తనకి ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు కిందున్నాళ్ళు. అది ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో. కానీ నేను తిడతానేమో, నా పళ్ళని పుచ్చిపోయి ఇంత పెద్ద చాక్లెట్ తిడతానేమో అని చెప్పి మళ్ళీ నాకే చూపిస్తుంది. పర్వాలేదు తిను అన్న తర్వాత ఇంకా దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బర్త్డే అని చెప్పి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంకా విఐపి దర్శనానికి అయితే టికెట్స్ తీసేసుకున్నాము. విఐపి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ బయటకు వచ్చాము. అక్కడ ఫొటోస్ అవన్నీ తీయకూడదు, ఈవెన్ దో జోబ్లో ఫోన్ అయితే పెట్టుకునే వెళ్ళామన్నమాట. జస్ట్ హేమన్యది కృతికది జస్ట్ ఒక పిక్ తీసుకుందాము దుర్గమ్మ టెంపుల్లో సెలబ్రేట్ చేసినట్టు అని చెప్పేసి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ గర్భగుడి పైన గోపురం చూస్తాం కదా, ఆ గోపురం దగ్గర 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్లోంచి బయటకు వచ్చేసేటప్పుడు విఐపి దర్శనం కాబట్టి లడ్డూలు అయితే ఒక 10 లడ్డూలు ఇచ్చారు. ఎందుకంటే 3 టికెట్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ 10-12 లడ్డూస్ ఇచ్చారనమాట. పర్ టికెట్కి 5 లడ్డూస్ ఏమో అట్లా ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇంక వచ్చేసిన తర్వాత ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము, ఇంకా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకునే లోపల కింద కూడా అందరు చాక్లెట్స్ పంచాం, కేక్ కూడా కట్ చేయాలి కదా అని అనిపించింది. సరే వెళ్ళే దారిలోనే ఒక కేక్ తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కనుక కృతిక కోసం అని చెప్పేసి ఇంకా విజయవాడ దుర్గమ్మ గుడి టెంపుల్ దిగిన తర్వాత ఒక కేక్ అయితే తీసుకుని వెళ్ళాము. దానికన్నా ముందు ఇక్కడ నుంచుని వాళ్ళిద్దరూ మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా ఎప్పుడు విజయవాడ వెళ్ళినా వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ టైం కుదరదు. సో ఈరోజు కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. దాని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడే కేక్ తీసుకొచ్చేసాము, ఒక చిన్న కేక్. తనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయింది. కానీ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తన కళ్ళు ఏదో ఎతుకుతున్నాయి, ఏంటి అని చెప్పేసి. ఈ ఈవినింగ్ అర్థమైంది, అదేంటో మళ్ళీ చెప్తాను అది ఏంటి అనేది. తనకి ఫస్ట్ అయితే కనుక ఇక్కడ క్యాండిల్స్ అన్నీ బ్లో చేసేసింది. బ్లో చేసి ఇంకా కేక్ అయితే కట్ చేసేసేసి మొత్తం కింద వాళ్ళకి అందరికీ పంచిపెట్టేసింది అనమాట.
కేక్ కట్ చేసేదానికన్నా నాకటమే ఎక్కువైపోయింది కృతికాకి. ముందు రోజు వాళ్ళ నాన్న కేక్ బాగా ఇష్టంగా తినేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ కేక్ దగ్గు వస్తుందేమో అని అనుకుంటానే ఉన్నాను. అనుకున్నట్టే వెదర్ చేంజ్ అయింది కదా, దాంతోపాటు స్వీట్స్ దగ్గు వచ్చేసింది. దాని తర్వాత ఫస్ట్ బైట్ అయితే మాత్రం అత్తయ్యకి ఇక్కడ తినిపించేసింది అనమాట. ఫస్ట్ బయట ఇక్కడ అత్తయ్యకి తినిపించాను. ఇంకా వాళ్ళ నాన్న ఈగర్లీ వెయిటింగ్ నెక్స్ట్ ఎవరికి అని చెప్పి దాని తర్వాత వాళ్ళ నాన్నకు పెట్టి, తర్వాత వాళ్ళ అక్కకు పెట్టి, తర్వాత నాకు పెట్టింది. దాని తర్వాత ఫైనల్గా ఇంకా నా బర్త్డే గిఫ్ట్స్ వెయ్యి అని చెప్పేసి డెకరేషన్ ఏది అని చెప్పి గోల పెడుతుంది. ఇది వచ్చేసి హేమన్యకి వెస్ట్ సైడ్లో అవుట్ఫిట్ తీసుకున్నాము. కృతికాకేమో మార్నింగ్ వేసాను, హేమన్యకేమో ఈవినింగ్ వేసాను. దాని తర్వాత ఇది మా ఇద్దరు అవుట్ఫిట్. సత్యదేమో వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను. నా శారీ వచ్చేసి బయట ఒకటి పర్చేస్ చేశాను అనమాట. దాని తర్వాత బావగారాల ఇంట్లో డెకరేషన్కి మాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. పాపం చిన్నుదే మొత్తం అంతా కష్టపడింది. 5 కాబట్టి నెంబర్ 5 పెట్టింది, హార్ట్ షేప్ పెట్టింది. యాక్చువల్గా బీసెంట్ రోడ్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొచ్చి డెకరేషన్ మొత్తం చేశాము. కానీ బీసెంట్ రోడ్లో డెకరేషన్ కన్నా విజయవాడ కూడా ఈ మధ్యన బాగా డెవలప్ అయిపోయింది. అక్కడ డెకరేషన్ ఐటమ్ షాప్ ఉంది. దాంట్లో మన హైదరాబాద్ కన్నా తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి యాక్చువల్గా బర్త్డే ఐటమ్స్ అన్నీ. ఆ ఐటమ్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్ ఒక 300-400లో అయిపోయింది మాకు డెకరేషన్ అంతా. అదే హైదరాబాద్లో కనుక మేము పర్చేస్ చేయాలంటే అది అప్రాక్సిమేట్ 1500 అయ్యేది నాకు తెలిసి. ఇంకా ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళమేమో తెలియదు, కానీ అక్కడ మాత్రం లిమిటెడ్గా. దాని తర్వాత నా శారీ వచ్చేసి డార్క్ నావీ బ్లూ, దానికి కాంట్రాస్ట్గా మెరూన్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ మా అమ్మమ్మ ఇయర్ రింగ్స్ యాక్చువల్గా పైన ఆ స్టార్ ఉన్నాయి చూడండి, ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి అమ్మమ్మవి, కింద నేను ఎక్స్టెన్షన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ద చెర్రీస్ అనే కేక్ తీసుకున్నాము. దాని తర్వాత 2 కేక్స్ తీసుకున్నాము. ఒకటి మా యానివర్సరీకి, ఒకటేమో కృతిక బర్త్డేకి. కృతిక అయితే మాత్రం ఫుల్ సాడ్గా కనిపిస్తుంది. ఎందుకు అని అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే కనుక ఫోటోషూట్లో బాగా ఎంజాయ్ చేసింది, పోజెస్ పెట్టింది, ఫొటోస్ ఇచ్చింది, అన్నీ చేసింది. కేక్ కట్ చేయమనేటప్పటికల్లా వేడుస్తుంది. ఎందుకు అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఫైనల్గా నాకే అనిపించింది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్ అని చెప్పేసి. ఇక్కడ ఫేస్ చూసారు ఎట్లా పెట్టిందో. అక్కడ ఏంటి అంటే తన గిఫ్ట్స్ అయ్యో తనకు అర్థం కావట్లేదు, అందుకని చెప్పి క్రై ఫేస్ పెట్టింది. నీ గిఫ్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఇస్తాను అని చెప్పగానే తను కేక్ కట్ చేసింది అనమాట. దాని తర్వాత చూడండి అసలు గిఫ్ట్స్ అనగానే ఎట్లా ఫేస్ మారిపోయిందో. ఫస్ట్ అయితే కనుక మా బావగారు వాళ్ళకి కేక్ పెట్టిన తర్వాత తన గిఫ్ట్ ఏదని ఈగర్లీ వెయిటింగ్. ఎక్స్ప్రెషన్స్ మాత్రం చంపేసింది. అంటే ఇంత కమర్షియల్ డాటర్ అనుకోలేదు. ఎంత కమర్షియల్లో చూడండి, గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు చూడండి ఎంత ఫోజ్ ఇస్తుందో. ఫస్ట్ టైం అయితే మాత్రం ఫ్యామిలీ మొత్తంతో తన 5th బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బర్త్డే వచ్చేసి అక్కడే సెలబ్రేట్ చేసాం విజయవాడ అందరితో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 5th బర్త్డేకి వెళ్ళాము. హేమన్య అది ఎప్పుడు విజయవాడలో సెలబ్రేట్ చేయలేదు, కానీ కృతికాది మాత్రం ఇది 2nd టైం విజయవాడలో సెలబ్రేట్ చేయడం. హ్యాపీ బర్త్డే కృతిక. చూడు చూడు అభి అన్న కిస్ పెట్టు, అభి అన్న కిస్ పెట్టు, అభి వంగరా, అభి అన్న కిస్ పెట్టు. చిన్న ఎందుకు కృతి అదిగో శబాష్. చాలు ఇంక పెట్టు అక్కడ చిలక. అన్ని కావాలండి. అక్కకి వెళ్ళు హేమ దగ్గరికి, హేమ వెళ్ళమ్మా పెట్టించేసుకో. పెట్టింది అందుకే వాడిని ముందు పంపించా. కూనీ చేసేసింది దాన్ని, కూనీ. చలో దండం పెట్టు.
పెద్దమ్మకి పెద్దనాన్నకి ఒకసారి లేమ్మా ఒకసారి లేదు పెద్దమ్మకి దండం పెట్టు పెట్టు వెరీ గుడ్. దిస్ అవర్ స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. విజయవాడ వెళ్తే మేము ఉండేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. ఇది మా బావగారి ఇల్లు. ఎవ్రీ ఈవినింగ్ మీ బావగారి ఇంటికి వచ్చేసి అక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. దాని తర్వాత వచ్చేసి ఫైనల్గా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ పార్టీ ప్లాన్ చేసాం కదా, ఇంకా డిన్నర్ కోసం అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రెస్టారెంట్ వచ్చేసి బ్రిడ్జ్కి అటువైపు ఉంటుంది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదా రెస్టారెంట్ పేరేంటో, కానీ పిల్లలకి ఆడుకోవడానికి బాగున్నాయి, బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న పీజియన్స్ సంథింగ్ ఇట్లా అన్నీ ఉన్నాయి. దాని తర్వాత వాటర్ ఫాల్ ఉంది. అక్కడక్కడ రాక్ పెట్టేసి ఫొటోస్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. రెస్టారెంట్ అయితే ఇది. దాంట్లో 3-4 హబ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో పైన పాత ఇల్లు లాగా, ఒకటేమో పైన రెస్టారెంట్ లాగా, ఒకటి కింద ఇట్లా ఓపెన్గా ఉంది, ఇంకొకటి క్లబ్ హౌస్ టైప్లో ఉంది. కానీ ఐ మస్ట్ సే విజయవాడ అయితే చాలా డెవలప్ అయింది. అంటే నాకు విజయవాడ అంటే నేను ఎక్కువ వెళ్ళను కాబట్టి వెళ్ళినంతలో హైదరాబాద్ చూశాను, విజయవాడ చూడటంలో అసలు నాకు ఏ డిఫరెన్స్ అనిపించలేదు. ఆ క్లైమేట్ తప్పితే మిగతాదంతా వండర్ఫుల్గా ఉంటుంది విజయవాడలో అయితే మాత్రం. ఇంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాము. ఇదండి విజయవాడకి వెళ్ళి హేమన్య, కృతిక, నేను ఎలా సెలబ్రేట్ చేసామో